సో అది నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ రోజు ఉంటుందా ఉండదా అంటే అది మనకి తెలియదు. సో చూద్దాం, వాల్యూమ్ ఉంటే ట్రేడ్ తీసుకుంటాం. అండ్ మండే కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కాబట్టి ఈ రోజు జస్ట్ అబ్జర్వ్ చేయండి, అంతేగాని వాల్యూమ్ కూడా లేదు కదా. అంటే నేను యూఎస్డి క్లోజ్ లో ఉంది కదా, బ్యాంక్ హాలిడే ఉంది కాబట్టి. సో ఎంత ట్రేడ్స్ వచ్చినా సరే ఈ రోజు అబ్జర్వ్ చేయండి. సో లేదు తక్కువ రిస్క్ తీసుకుంటాను అంటే మాత్రం తక్కువ రిస్క్ తీసుకున్నా. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నేను ఒక విషయం చెప్తున్నాను. సో స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ మనం ఎక్కువ రిస్క్ తో, సో అంటే ఐ మీన్ సెటప్స్ కన్ఫర్మేషన్స్ సరిగ్గా లేకుండా ఎప్పుడు తీసుకోకూడదు. మనం ఎప్పుడైనా సరే మనకి ప్రాఫిట్స్ ఉండవు కదా, ఇప్పుడు బ్యాకప్ అదే ఎండ్ ఆఫ్ ద వీక్ కి మనకి ముందు మండే కాకపోయినా ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ రోజులు ట్రేడ్స్ చేస్తాం కాబట్టి మనకి సమ్ ప్రాఫిట్స్ బ్యాకప్ లో ఉంటాయి. సో అప్పుడు ఫ్రైడే నువ్వు రిస్క్ తీసుకున్నా సరే నీకు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉంటావు కాబట్టి 3 days లో ఏమైనా ట్రేడ్స్ చేస్తే ప్రాఫిట్స్ తీసుకుంటావు కాబట్టి నీకు కొంచెం అంటే ప్రెజర్ ఉండదు. సో అంటే అకౌంట్ రావడంలో ఉంది, ఈ వీక్ ఎటువంటి ప్రాఫిట్స్ రాలేదు నాకు అన్న ప్రెజర్ ఉండదు. సో అది అందుకే ఇప్పుడు మండే వెరీ సెలెక్టివ్ ట్రేడ్స్ తీసుకోండి.